స్వయంగా బైబిల్లో దేవుడుగా ఉన్నవాడు మరి ఆయనకి ఈ అలవాట్లు ఏంటండి మరి? అసలు ఇశ్రాయేలీలకు చెప్పాడు, ఎవరికి చెప్పాడో పక్కన పెట్టండి. ముందు ఇశ్రాయేలీలతో అయినా సరే చేపించాడు కదా, పసిపిల్లలను చంపించాడు కదా. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి, ఏముంటుందో మీరు చదివి చూడండి, బైబిల్ చదివి చూడండి. ఇది ఒకటి. సరే, ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయం. పైగా ఈయన ఏమంటారంటే వాళ్ళు తప్పు చేశారు అందుకని శిక్షించాడు అంటారు. వాళ్ళు తప్పు చేయలేదు. అసలు బైబిల్ దేవుడు వాళ్ళందరినీ చంపించడానికి గల కారణం ఏమిటో బైబిల్ దేవుడు నిజస్వరూప స్వభావాలు అనే ఈ పుస్తకంలో నివురుగప్పిన నిజం అనే ఒక భాగం ఉంటుంది. ఆ నివురుగప్పిన నిజంలో ఇశ్రాయేలీయుల చేత కొన్ని అన్యజాతుల వారిని నామరూపాలు లేకుండా తుడిచివేయటం, వాళ్ళ దేవతల విగ్రహాలు పగలగొట్టించడం, ఇవన్నీ ఎందుకు చేయించాడు అని చెప్పి నేను బైబిల్ ఆధారాలతో సరైన వివరణ ఇవ్వడం జరిగింది. మీరు ఆ భాగాన్ని పరిశీలించండి. ఈ ప్రతిదాన్ని